వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వైద్యము విద్య ప్రభుత్వాలు వచ్చినా పోయినా మారినా ఇది చేసినా ఎప్పటికీ ప్రమాణాలు సేవా దృక్పథంతో రెండు శాఖలు పనిచేస్తాయి. చెయ్యాలి ప్రమాణాలతోటి ఒక కమిట్మెంట్ తోటి. ఏ శాఖలు అంటే ఒకటి విద్య, ఒకటి వైద్యం. సమాజ భద్రత, సమాజాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని వ్యవస్థని పౌరులని కాపాడి ఒక మార్గంలో నడిపించే బాధ్యత పోలీస్ శాఖది. ఈరోజు సుమారు 80 మంది డాక్టర్లు, పారామెడికల్ స్టాఫు, నర్సెస్ మీరందరూ కలిసి ఓ 13 రకాల డిపార్ట్మెంట్ల టెస్టులు, ఇనీషియల్ చెకప్, స్క్రీనింగు, తర్వాత రికమెండేషన్స్, ప్రిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా ఈ క్యాంపు ద్వారా మీ కుటుంబానికి అందబోతున్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే నా అనుభవాలు మీతో పంచుకుంటాను. ఎవ్రీబడి థింక్స్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ డిపార్ట్మెంట్, a department where Chalta bhai we can run the show అని చెప్పి. But that's not the way this department is. This department is it has 21 sub-departments, HODs, sub-departments, and every department is complicated. Every department is a huge comprehensive subject is there in the department. Provided you have a commitment, provided you have a passion, provided you have a compassion, you can do, let me not use the word wonders, కానీ మన మనస్ఫూర్తిగా సేవలు అందించవచ్చు. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం ఏ రకంగా ఆలోచన చేస్తున్నది అంటే ఆరోగ్య తెలంగాణ, హెల్తీ తెలంగాణ. మన లైఫ్ స్టైలు, మన ఫుడ్ హ్యాబిట్సు, మనకున్న టెన్షన్సు గతానికి పనికి తేడా ఉన్నది. ఇప్పుడు పర్టికులర్లీ ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్ అవసరం. ఒక ఏజ్ 25-30 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా స్క్రీనింగ్ అవసరం. మన స్ట్రెస్ వల్లనే కానీ మనకు అనుకోకుండా హైపర్ టెన్షన్ లేదా క్యాన్సరు లేదా మన అలవాట్లతో కూడితే ఆరోగ్యం చెడిపోవడము, కిడ్నీలు పాడైపోవడము, అది మనకు అర్థం కాదు. ప్రభుత్వ ఆలోచన ఏంది అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఆరోగ్య వ్యవస్థను ప్రైమరీయే కానీ సెకండరీయే కానీ లేదా టెరిషరీయే కానీ ఈ 3 స్థాయిలలో వ్యవస్థను బలోపేతం చేయాలి. సామాన్యునికి ఇబ్బంది కాకుండా చక్కటి వైద్య సేవలు అందించాలి అనే ఒక తపన, ఒక ఆలోచన ఇందులో ప్రధానంగా నేను స్టడీ చేసింది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ఏ రకంగా కాపాడుకోవాలనే అవగాహన తక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు దాటినాయి, 45 దాటినాయి, కొన్ని వ్యసనాలు, నిర్లక్ష్యత ఇవన్నిటితో కూడి ఒక స్టేజ్ తర్వాత మనం స్క్రీనింగ్కు పోతాం. ఆ స్టేజ్లో స్క్రీనింగ్కు పోతే అప్పుడు మనకు అర్థమవుతుంది, డాక్టర్ చెప్తే నువ్వు 2వ స్టేజ్లో ఉన్నావు క్యాన్సరు అని చెప్పేసి. కొన్ని ట్రీట్మెంట్స్, సర్జరీస్ అన్నీ సెకండరీ లెవెలే కానీ టెరిషరీ లెవెల్లో కానీ ఉంటాయి. కానీ 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలోనే జరిగిపోవాలి. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కానీ ప్రతి జిల్లాకు కనీసము 400 పడకల హాస్పిటల్, MCH, CCB,
సుమారు 140 టెస్టులు, ఉచితంగా డ్రగ్స్, డయాలిసిస్ సెంటర్లు. ప్రభుత్వ ఆలోచన, యు టేక్ ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ. వాట్ డస్ తెలంగాణ నీడ్? మనకు చాలా మటుకు నెఫరాలజీలో డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. రకరకాల కారణాలు, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ద రీజన్స్, కానీ డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈరోజు మనకు సుమారు 102 డయాలిసిస్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అవి సరిపోవు. రాబోయే కాలంలో ప్రతి పౌరుడు యొక్క డయాలిసిస్ పేషెంటు కనీసం 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల రేడియస్లో ఒక డయాలిసిస్ సెంటర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక సుమారు 80 డయాలిసిస్ సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నారు. ప్రతి జిల్లా జీజీహెచ్కి వస్తారు, ఆ క్యాన్సర్ పేషెంట్స్కు కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసిపోతారు. ఆ విధంగా డయాలిసిసే కానీ, లేదా ఇది క్యాన్సరే కానీ, ట్రామానే కానీ, రకరకాల విభాగాలలో ప్రభుత్వం ఈ ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయాలని ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. దీనిపైన ఈరోజు మీరు పెట్టిన కాంప్రహెన్సివ్ హెల్త్ క్యాంప్ అనేది చాలా చక్కనిది. అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. With regard to your education, with regard to your skill, with regard to your survival, with regard to the competition, regard to responsibility, with regard to accountability. We are responsible citizens. We are accountable to the society. For every common, a quality education, a safe health is the most important thing. Plus the social security. ఆ దిశగా ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. ఈ మధ్యలో మనం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసుకున్నాము. అదే రకంగా జోగిపేటకు నర్సింగ్ కాలేజు, జోగిపేటకు పెద్ద హాస్పిటళ్ళు, సుమారు 6 పిఎస్సీలు, ఒక సిఎస్సి, 2 సిఎస్సీలు, తెల్లాపూర్కు వట్టిపల్లికి సిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్లు. అవసరం ఉన్న ఆలోచన ఏంది అంటే ప్రతి సబ్ సెంటర్కు ఇంకో సబ్ సెంటర్ మధ్యలో కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్సే ఉండాలి. ఒక సబ్ సెంటర్కు పిఎస్సికు కనీసం 6 కిలోమీటర్ల 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక పిఎస్సికి సిఎస్సికు కనీసం 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక సిఎస్సికి ఓ ఏరియా హాస్పిటల్కు 20 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఒక ఏరియా హాస్పిటల్కు జీజీహెచ్కు 50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ దిశగా మ్యాపింగ్ చేసుకొని మన ప్రజలని, దే ఆర్ నాట్ ద పేషెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ ద కస్టమర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. So it's the responsibility of the government to take care of their health. అన్ని రకాలుగా ఆరోగ్య ఫెసిలిటీస్, సౌకర్యాలు అందియాలి. రాబోయే కాలంలో ఈరోజు ఎక్కడైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత, ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ఉన్నదో, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వమే బాధ్యతలు చేపట్టాలి. ఎక్కడెక్కడైతే మాకు ఎక్విప్మెంటే కానీ, హెచ్ఆర్ఏ కానీ, ఇన్ఫ్రానే కానీ తక్కువ ఉందో, ఆ ఎక్విప్మెంటు, ఆ ఇన్ఫ్రా, హెచ్ఆర్ని పెంచుకుంటూ రాబోయే కాలంలో సర్వము ప్రభుత్వమే ప్రజలకు సేవ చేసే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరందరూ కూడా ఆరోగ్యంగా మీ బాధ్యతలతోటి మీ భద్రం మా భద్రం, మా భద్రం మీ భద్రము, మీరందరూ కూడా చక్కగా ముందుకు పోవాలి. We all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness, and emotional balance. However, due to the nature of our duties, regular health checkups and preventive cares often takes a back seat. With this understanding, the Sangareddy District Police, in collaboration with IMA, Indian Medical Association, and the Indian Dental Association, Sangareddy branch, and MNJ's Cancer Hospital, Hyderabad, has organized this mega comprehensive health checkup. In this camp, comprehensive body screening is being conducted, covering around 13 tests like FBS, LFT, RFT, ECG, 2D echo, lipid profile, etc., including specialized and super specialty services. In addition, screening for breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to share that a total of 1,376 police personnel and their family members are benefiting from this health camp. In this massive effort, 80 doctors from the Indian Medical Association,
10 doctors from the Indian Dental Association, and 1 cancer screening vehicle with skilled technicians from MNJ Cancer Center have joined hands. Alongside them, 60 paramedical staff, 30 laboratory technicians, and 30 training nursing students from Ambedkar Vocational College are extending their valuable support to make this initiative a grand success. On this occasion, I extend my sincere thanks to Honorable Health Minister Sir for accepting our invitation and rendering full support for this noble cause. I also thank District Collector, TGIIC Chairman, and DMHO Madam for extending their full support for this noble cause. I also extend my sincere thanks to the District Medical and Health Officer Sangareddy, Arvindo Pharma for supplying all the necessary medicine and extending medical support for these health camps. This camp is not merely an event, it is a reminder of how crucial health is for our efficiency, morale, and service to the public. When our personnel and their families are healthy, we are better equipped to serve society with dedication and confidence. I take this opportunity to urge all our police personnel to follow the advice given by doctor. Undergo regular health checkups, maintain physical fitness through daily workouts, and adopt a balanced and nutritious diet. It is a very laudable initiative which the police SP Garu has taken for all the police employees. మనకి జనరల్గా డ్యూటీలో చాలామంది ఆఫీసర్స్ వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి టైమింగ్స్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆఫ్ సాటర్డే కానీ సండే కానీ హాలిడేస్ అనేటివి ఉండవు. అండ్ టైం టు టైం వాళ్ళది చాలా ఫిజికల్ యాక్టివిటీతో ఉన్న డ్యూటీ కాబట్టి చాలా కేసెస్లో కరెక్ట్ ఇంటేక్, న్యూట్రిషన్, ఫుడ్ కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఇదే కాకుండా బికాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ చాలా డెడికేషన్తో చేస్తూ I really appreciate and I thank him for taking this up in the district as a role model for all the other departments also. And most importantly, IMA nunchi and Dental Association nunchi, MNJ nunchi, doctors andaru kuda who have come forward to contribute their time, energy and efforts towards this noble cause. I thank all of you for coming forward, giving your service to department. And last but not the least, I really appreciate the booklet which has been made. It is a very thought out process. ఈ కంప్లీట్ స్క్రీనింగ్ అయిన తర్వాత మీకు టెస్ట్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ మీకు ఏవైతే టెస్ట్లో ఫ్లాగ్ చేస్తారో ఈ ఆస్పెక్ట్స్లో మీరు ఫర్దర్ కన్సల్టేషన్ చేసుకోవాలి ఆర్ మీరు ఫర్దర్ టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న కేసెస్ ఈ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ అనేది చూపిస్తారు. ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ అవ్వచ్చు, బిజీ ఉన్నాము అని చెప్పేసి ట్రీట్మెంట్ తెలుసు తీసుకోవాలని తెలిసినా కూడా డాక్టర్స్ అడ్వైస్ చేసినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఈ ఒక్క ఆస్పెక్ట్లో ఐ రిక్వెస్ట్ దట్ ఈరోజు మీరు క్యాంపులో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్తీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు, సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఐ హోప్ యూ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ మీరందరూ కూడా హెల్తీగా, ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను. క్యాంప్లో పార్టిసిపేట్ చేసిన హెల్త్ మినిస్టర్ గారికి అలానే టీజీఐసీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎస్పీ గారు మరి ఆలోచన చేసి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాక్రిఫైస్ చేస్తుందో మనందరికీ తెలుసు. రాత్రి పగళ్ళు మరి సమాజం కోసం వాళ్ళ ఫ్యామిలీని కూడా మరి లెక్క చేయకుండా డ్యూటీలో వాళ్ళు ఉంటూ మరి అలాంటి సొసైటీ సేవ చేస్తున్నందుకు మరి డాక్టర్స్ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. నేను ముఖ్యంగా సంగారెడ్డిలో ఉన్న డాక్టర్స్ నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 3K రన్ పెట్టిండు, అవగాహన క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మొన్ననే హార్ట్కి సంబంధించిన అవగాహన సదస్సు కూడా మరి అందరు కూడా పెట్టడం జరిగింది. అలాంటి మూమెంట్ సమాజంలో తీసుకురావడం, వాళ్ళ దగ్గర పేషెంట్లు వస్తారు, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు చెప్పడం ఎందుకు, సమాజంలో అందరికీ తెలవాలి అన్ని విషయాలని మరి సంగారెడ్డిలో ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా ప్రివెన్షన్ ఇన్ బెటర్ దెన్ క్యూర్ అని మనం తెలుసుకున్నాలి. ప్రతి ఒక్కటి మన చేతుల్లోనే ఉంది. మనం మరి ఇలాంటి క్యాంపులో మీ అందరికీ వచ్చే సమస్యలను బట్టి మీకు ట్రీట్మెంట్ తీసుకోవాలి.
అదృష్టానికి ఏవి రావద్దు, మనకున్న ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు రావద్దని అనుకోవాలి. కానీ మరి ఎప్పటికైనా ఏదో ఒకటి రావడం జరుగుతుంది. దాన్ని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ తీసుకుంటే మన జీవితం మరి మంచిగా ఉంటుంది. మన చేసే సేవ కూడా మరి కరెక్ట్గా చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్యలో హార్ట్ అటాక్ రావడం చాలా సామాన్యమైపోయింది. ఇప్పుడే బాగున్నారు, ఒక 10 నిమిషాల మాట మాట్లాడినరు, ఇప్పుడే ఇదైపోయినరు. హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా సమయం ఇవ్వలేదు అనే మనం వింటూ ఉన్నాం. కాబట్టి ముందుగానే మనకున్న ఈ బీపీ షుగర్లు ఇది కామన్ అయిపోయింది. చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు ముందుగా తెలుసుకొని మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.